ఏమండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షయు ఓర్పును పుట్టించనని వెరిగి మీరు నానా విధమునైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఎవరు ఎంచుకుంటారు ఇది మహానందమని? ఈ శోధన మనిషికి కలిగినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు ఎవరు ఆనందంగా ఉంటారు? కష్టాలు, శ్రమలు, శోధనలన్నీ ఒక మనిషికి ఆవరిస్తున్నప్పుడు ఎవరైనా సహించుకోగలదురా? తట్టుకోగలదురా? మరి దేవుని యొక్క వాక్యము, దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏమండి, అది మహా ఆనందమని ఎంచుకునుడి. దేన్ని మహా ఆనందమని ఎంచుకోవాలంట? శోధన. ఒకటి ఫస్ట్లో మనకు కనబడుతుంది, ఆయన చెప్తున్నారు, నా సహోదరులారా అని చెప్పి మీ విశ్వాసమునకు ఏం కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఏమంటే పరీక్ష అంటే అసలు నీకు విశ్వాసము ఉందో లేదో, నీ భక్తి జీవితంలో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాడు అంటున్నాడు ఆయన. ఈ పరీక్షలో నిలబడాలి. దేంట్లో నిలబడాలి? అది విశ్వాస జీవితంలో నువ్వు తొట్టిల్లకుండా, లోకములో కలిసిపోకుండా, పాపములో పడిపోకుండా నీ పవిత్రతను నువ్వేం చేసుకోవాలంటున్నాడండి దేవుడు. నువ్వు చక్కగా కాపాడుకోవాలి. నీ భక్తి విశ్వాసాన్ని నేను ఏం చేస్తున్నానంటే, అసలే నీకు విశ్వాసం ఉందో లేదో, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అది ఓర్పును పుట్టించినని వెరిగి. చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఎలా ఎంచుకోవాలంటే దాన్ని? అంటే నీకు విశ్వాసం ఉంది కదా, నీకు విశ్వాసం అసలు ఉందో లేదో కూడా నేను ఏం చేస్తాను? పరీక్షిస్తాను. ఇలా పరీక్షించడంలోనే మనకు ఉదాహరణకి కనపడుతున్నారు కదా యోబు గారు. ఇదిగో నా కుమారుడు దైవ భక్తిలో, విశ్వాసములో నా యందు ఒక యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు ఆయన. ఒక భక్తుడు. ఏమండి, ఒక భక్తుడే పాపాన్ని అసహించుకొని, విసర్జించి పాపాన్ని దైవికముగా వెదుగుతున్న ఆయనలో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఒక పరీక్ష ఇది. దేవుడే ఆయనకు కొన్ని పరీక్షలు పెడుతున్నాడు ఆయన యోబు గారికి. నా భక్తుడు ఊజు దేశములో ఇదిగో మహాభక్తుడని ఒక యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ కొన్ని పరీక్షలు జరుగుతున్నాయి తెలుసా? దుష్టుడు అనేక విధాలుగా ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఎన్నో సందర్భాల్లో ఏమండి ఆ భక్తుడి గురించి విన్నాం కదా. ఎన్నో విషయాలు మనం విన్నాం ఆయన కోసం, యోబు గారి గురించి. కానీ ఏ విషయంలోనైనా కానీ తన విశ్వాసాన్ని సల్లార్చుకున్నాడా? తన భక్తిని కానీ సల్లార్చుకున్నాడా? లేకుంటే తనకున్న యథార్థతను ఏమైనా విడిచిపెట్టాడా? దేవుణ్ణి ఏమైనా మర్చిపోయాడంటే దేవుణ్ణి మర్చిపోనట్లుగా కనబడట్లేదు. తన యథార్థతను కూడా విడిచిపెట్టలేదు, పాపంలో పడిపోలేదు, దేవుణ్ణి కూడా దూషించలేదు. తనకు కలిగిన శ్రమలను బట్టి, శోధనల బట్టి, ఇవన్నీ కూడా యోబు గారిని ఏమండి ఆవరించినా కానీ దేవుని బట్టి అతడు విడిచిపెట్టలేదు. అంటే ఇప్పుడు యోబు గారికి ఏం కలుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు చెప్పండి. తనకి విశ్వాసము, తన భక్తి ఎలా ఉందో కూడా ఏమండి ఇదిగో పైగా ఎవరి చేత తెలుసా? దుష్టుడు, అపవాది ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, సమస్తమును కూడా కోల్పోయినట్లుగా దుష్టుడు అలాంటి స్థితి పెట్టినా కానీ తన యథార్థతను కోల్పోలేదంట. అంటే ఇప్పుడు ఈ పరీక్షలో యోబు గారు నిలిచారా, నిలవలేదా? నిలిచారు కదా. ఇప్పుడు కూడా మనము కూడా ఇప్పుడు యోబు గారిని మనం తీసుకుంటే, మనం కూడా క్రీస్తులో నిలబడాలంటే అసలు మనకు విశ్వాసం ఉందో లేదో ఆయన చెప్తున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే ఓర్పన్నికేంటి? ఓర్చుకోవాలి నువ్వు. అంటే నువ్వు నిలవాలి. ఇప్పుడు నువ్వు నిలవాలి. ఓర్పు పుట్టించనని ఎరిగి, అది అంటే నీకు విశ్వాసం ఉందో లేదో నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు అది పరీక్ష పెడుతున్నాడో నువ్వేం చేయాలంటే ఈ నిరీక్షణ, తర్వాత ఈ ఓర్పు పుట్టించనని వెరిగి అని చెప్పి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఏంటి చూడండి, అవి ఎంత చక్కటి మాట. శోధన వచ్చినప్పుడంట
ఈ శోధన సహించుకునే విషయంలో నువ్వు దాన్ని ఎలాగా భావించుకోవాలంటే, ఈ శోధన దేవా, ఈ శోధన నాకు వచ్చిందంటే నా ఆత్మీయ జీవితంలో నేను ఎదుగుదల కొరకు, భక్తిలో నిలబడట కొరకు, ఒక ప్రార్థనలో ఒక స్థిరముగా ఉండుట కొరకు ఈ శోధన నాకు వచ్చిందా అని మనం ఏం చేయాలంట? ఆనందముగా భావాలి. ఆనందముగా ఎంచుకోమంటున్నాడు ఆయన. అసలే శోధనలతో అసలు మనశ్శాంతి లేని కుటుంబంలోనికి వెళ్ళి ఎవరిని మీరు ఆనందంగా ఉన్నారా అన్నామనుకోండి, అసలు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మా పరిస్థితి బాగోలేదు, మా స్థితి బాగోలేదు, ఇదిగో మా మా ఆలోచన పాడైపోయింది, మాకు అనారోగ్య పరిస్థితుల్లో మేమున్నాం, మాకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటంకాలతో మేమున్నాం, అసలు మాకు మనశ్శాంతి లేదు, శోధనలో బ్రతుకుతున్నాము, అసలు ఆనందమే లేదు అని మాట్లాడతారు. ఎక్కువగా చాలామందిలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు లేని కుటుంబమే లేదు. అందరికీ కూడా ఏమున్నాయి? కష్టాలు, శ్రమలు, శోధనలు. కొన్ని ఆస్తి కలిగిన వారికైనా సరే ఏదో ఒక సందర్భంలో అది మానసికను బట్టో దేనితో బట్టు ఏదో ఒక సందర్భంలో కూడా అంటే ప్రతి ఒక్క మనిషికి ఈ శోధనలు, కష్టాలు, శ్రమలు ఎవరికి ఒక కుటుంబానికి సంబంధించి లేదంటే ఒక వ్యక్తికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది భక్తి జీవితంలో మాట్లాడుతున్నాడో, ఇదిగో నీకు అసలు విశ్వాసం ఉందో లేదో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? పరీక్ష పెడుతున్నాడు అన్నమాట ఆయన. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు నువ్వు ఎలా భావించాలంటే అది మహానందముగా నువ్వు ఎంచుకోవాలంట. మహానందముగా అంటే ఈ శోధన నా మేలు కొరకు వచ్చింది, నా మేలు కొరకు వచ్చింది, ప్రభువులో స్థిరపడటకు వచ్చింది. ఈ శోధన బట్టైనా సరే నేను చేయాలనుకోవాలి. చెప్పండి, ప్రార్థనలో మనం అక్కడికి వెళ్తాం. ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడే కదా ఎక్కువగా కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు, లేకపోతే ఇంటిలో మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అన్నీ ఉంటే కుటుంబంలో అసలు ఏం లోటు లేకుందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? దేవుని మర్చిపోరా? అంటే దీన్ని బట్టైనా సరే నువ్వు నా దగ్గరికి రావాలి. దీన్ని బట్టైనా సరే అది మహానందమని అని ఒకటి చెప్పాడు. 4వ వచనంలో కనపడుతుంది. మీరు సంపూర్ణులను, అనునాగులను, ఏ విషయములోనైనను కొదువు లేని వారై ఉన్నట్టు ఓర్పు తన క్రియలను కొనసాగనీయుడి. ఏం చేయాలంటే చెప్పండి, ఫస్ట్ చెప్తున్నాడు మీరు సంపూర్ణులు. అంటే ఏ విషయంలో సంపూర్ణులు? ఒక విశ్వాసములను సంపూర్ణముగా ఉండాలి. భక్తిలోను ఎలా ఉండాలంటే సంపూర్ణమైన భక్తిలోను ఉండాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్న ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక సంపూర్ణముగా ఉండాలి. సగము లోకములోను, సగము ఏమంటే క్రీస్తులో కాదు. సంపూర్ణత అంటే సగం లోకములో, సగమేమో క్రీస్తులో ఉంటారు చాలామంది. అది కాదు. సంపూర్ణం అంటే ఏంటంటే ఇదిగో బలిపీఠమ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయబడాలంటే కాల్చబడాలి. కాల్చబడినప్పుడే హృదయంలో ఉన్న చెడుతనం అంతా ఏమవుతుందంటే ఏమంటే బయటికి పోతుంది. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తుకి మన జీవితాన్ని సజీవ త్యాగముగా ఆయనకి సమర్పించుకోవాలంట. మన జీవితాన్ని అది భక్తిలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో కూడా దేవుడికి అప్పగించేసుకోవాలి. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనం క్రీస్తులో సంపూర్ణులుగా మార్చబడాలి. సంపూర్ణులుగా ఎదగాలని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనుషులకి ఎదురవుతాయి. అందుకే శ్రమలు లేనివాడు అసలే క్రైస్తవుడే కాదంట. చూసారా, క్రైస్తవుడంటే శ్రమ అనుభవించాలి. ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామండి, మాకు ఏ బాధ లేదు, ఏ కష్టాలు లేవనుకుంటే అసలు నువ్వు క్రీస్తులో సరిగా నిలబడట్లేదన్న తనకు అర్థం. యేసులోనికి వచ్చిన తర్వాత శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అన్నవారే విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నా అన్నవారే నీ దగ్గరికి రారు. ఎందుకంటే క్రీస్తులో ఉండవలసిన గొప్పతనం ఏంటో తెలుసా? క్రీస్తులో ఉంటే అన్నీ విడిచిపెట్టాలి నీవు, అన్నీ. ఎందుకంటే నువ్వు క్రీస్తులో సంపూర్ణముగా మార్చబడాలంటే, కాల్చబడాలంటే, ఒక పరిపూర్ణమైన స్థితిలో నువ్వు రావాలంటే
ఏమండి ఒక కట్టి పొయ్యిలో ఎలాగైతే అది రగులుకుంటూ అది కాసబడుతుందో భక్తి జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం ప్రార్థన అనే ధూపము చేత కాల్చబడాలి క్రీస్తులో. అప్పుడే ఒక సంపూర్ణులుగా మనం ఏం చేయబడతాం. ఏమండి ఈ శ్రమల బట్టి, ఈ కష్టాల బట్టి మనం ఎక్కడికి వస్తాం తెలుసా? దేవుని దగ్గర. చూడండి, ప్రతి సందర్భంలో కూడా సేవకులకి చెప్తూ ఉంటారు. చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు. ఏమండి సేవకుల దగ్గరికి వచ్చి, ఏమండి పాస్టర్ గారు మాకు పలానా ఇబ్బంది ఇది, పలానా కష్టం ఇది, పలానా బాధ ఇది, లేకంటే మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటాయి, కొంచెం ప్రార్థించండి అని చెప్తారు. దేని కొరకు అనుకుంటున్నారో వారు కూడా బాధన బట్టి, కష్టాల బట్టి. అంటే ఈ విధముగా అయినా సరే ఏమండి ఎక్కడికి రావాలి మనం? దేవుని సన్నిధికి. అసలు దేవుని సన్నిధిలోనే మనం దూరం అయిపోతే మనం బలపరిచేవారు ఎవరు ప్రియమైన వారులారా? అందుకే ఏమండి ఇదిగో మనం ఎప్పుడు కూడా శ్రమల్లో కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని చెప్పండి. యోబు గారికి అన్నీ కోల్పోని, నాన్నవారు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. ఎందుకంటే దుష్టుడు ఇవన్నీ మొత్తం సమస్తమును కూడా ఏం చేశాడంటే మొత్తం కోల్పోయింది. ఎవరు పనివారిని కేకేసినా కానీ పనివారింట్లో మాట వినట్లేదు మాట. అంటే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన ఒకటే మాట్లాడాడు, ఏంటంట? యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకును. ఆయన నామముకు ఏం కలగాలి? అది ప్రభువా నీ నామము దూషింపబడకూడదు, నీ నామము ఎప్పుడు కూడా నీకు స్తుతులు చెల్లించాలి, నీకు మహిమ రావాలి. ఒక భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు ఇచ్చావు, నీదే, నువ్వు తీసుకున్నావు, నాదేమీ లేదు, నేను సంపాదించుకోలేదు. అవి పశువులు కానీ బిడ్డలను కానీ, ఇదిగో ఈ భూమి మీద నాకు ఉంటున్న ఆస్తంటున్నామే, ఇది ఏది నాది కాదు, నాదంటూ ఏమీ లేదు, నువ్వు ఇస్తేనే నాది అని ఇలా మాట్లాడుకున్నాడు. ఒక రోజు అన్నీ కోల్పోని భార్య అంటుంది, వచ్చింది, ఏంటయ్యా నీ దేవుడు అంటున్నావు, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? ఇంకెందుకు దేవుడు అంటున్నావు? ఆ భక్తిని విడిచిపెట్టు, చనిపోమంటుంది. ఆయన మాట అంటున్నాడు, ఇదిగో మనం మొట్టమొదటిగా మేలును అనుభవించాం, ఎలా బ్రతికామో మనకి తెలుసు, దేవుడు ఎలా మనకి వృద్ధిని కలగజేశాడో నీకు తెలుసు. కానీ శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ఇప్పుడు దేవుడిని దూషిస్తావా? మూర్ఖురాలు అని మాట్లాడతలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్లు చూసారా? అంటే ఎంత వినయము, ఎంత విధేయత ఒక యోబు గారిలో కనబడుతుందంటే, మంచి భక్తుడు. శ్రమల్లో ఎలా సహించుకోవాలో తనకు తెలుసు, శ్రమ వచ్చినప్పుడు కూడా ఎలా జయించాలో తనకు తెలుసు. మరి ఈరోజు ప్రభువు కొరకు మేము బ్రతుకుతున్నామంటున్నాం, మరి సహించుకునేది ఏది? ఈరోజు నిలబడలేకపోతున్నామంటే కారణం ఏంటి? ఏమండి అలాంటి విశ్వాసము, అలాంటి భక్తుల యొక్క జీవితాలలోకి మనం ఇంకా వెళ్ళలేదు. అది పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము. అది యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకసారి పక్కన పెడదాం. అసలు పౌలు గారు అనుభవాలు మనకు ఉన్నాయా? పౌలు గారు అనుభవాలు. మరి ఇప్పుడు ఏమండి ఈ యోబు గారి దగ్గరికి మనం రావాలంటే ఒకసారి ఆలోచించండి. మనకి ఒక పాఠముగా చూపిస్తున్నాడు ఆయన, ఒక పాఠముగా నిరుపుతున్నాడు ఆయన. ఆ వారు ఎలా బ్రతికారు, ఈరోజు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం? అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎందుకు వస్తాయండి శ్రమలో? మనం సంపూర్ణులుగా మార్చబడాలి. చాలామంది ఎవడి క్రీస్తు కొరకు బ్రతికానండి, క్రీస్తులో ఉన్నానండి, అన్నీ చేస్తున్నానండి, నాకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని చాలామంది కూడా వెనక్కి వెళ్ళిపోయేవారు, జారిపోయే వాళ్ళు మంది కనపడుతూ ఉంటారు. జయించుకోవాలి. దేవుడే నాకు ఇదిగో ఈ శోధన కలిగించాడు అని ఇలా దేవుణ్ణి కూడా చాలామంది దూషించేవారు ఈ సమాజంలో కనపడదు. ఆయన అంటే ఎవరిని కూడా శోధించడంట. చూడండి సందర్భం కనపడుతుంది. 12వ వచనం, ఆ శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచినవాడై చూడండి ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. చూడండి
అంటే శోధన ఎందుకు, కష్టాలు ఎందుకు, ఇదెందుకు వచ్చింది అనుకుంటాం కదా. అది ఎందుకు వస్తాయో తెలుసా? ఈ శోధనలో చాలామందికి అర్థం కాదు. మేము ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థనలో ఏకేపిస్తున్నాం, అన్నీ చేస్తున్నామండి, మాకెందుకు ఈ బాధ, మాకెందుకు ఈ అనారోగ్యం, మాకెందుకు ఇదిగో ఇలాంటి నిరాశ, మాకెందుకు ఈ శోధనలో, మాకెందుకు ఈ కష్టాలంటే, ఇదిగో నీవు జీవ గ్రంథములోనికి నీకు జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. జీవ కిరీటం. మరి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే రాయబడింది, శోధన సహించేవాడు, మరి సహించుకునేవాడు ధన్యుడని వాక్యం కనపడుతుంటే దాన్ని ఎలా భావించాలన్నాడు ఇందాక? ఆనందముగా ఎంచుకునుడి. ఆనందముగా ఎంచుకోవాలంటే సంతోషముతో ఎంచుకోవాలి. సంతోషముతో మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. ఏమండి, మనకు కూడా ఎన్నో సందర్భాల్లో ఈ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు, అది మనుషుల వల్ల కావచ్చు, లేకుంటే ఇదిగో దుష్టుడే మనల్ని శోధించవచ్చు. దేవుడే కొన్ని పరీక్షలు పెట్టచ్చు భక్తిలో, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. చాలా సందర్భాల్లో కూడా దేవుడు మన భక్తిని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. మనం ఏం చేయబడాలంటే నిలవాలి క్రీస్తులో. అందుకే సందర్భాన్ని మనకి ఎంత చూస్తాం కదా. ఆ 13వ వచనం, ఆ దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని కూడా శోధింపడు గనక, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదంటండి. చూడండి, అంటే ఎవండి, దేవుడు అంటండి క్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నాం కదా. ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాక చాలామంది కొందరు ఇలా మాట్లాడుతూ ఉంటారు, అసలు మేము మారు మనసు పొందకముందే, బాప్తిసం తీసుకోకముందే మా లైఫ్ చాలా చక్కగా ఉన్నది, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకండి బాధలు, కష్టాలు అని ఇలా మాట్లాడే వరకు చాలామంది కలిసి రావడానికి కోసం కూడా దేవుడు నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. అంటే కొందరు ఏంటంటే అవసరాలకి దేవుడిని వాడుకునేవారు, కొందరైతే కొందరు ఏంటంటే ఏదో బాగుపడితే, ఏదో వ్యాధి తొలగిపోతే, కష్టాలు పోతాయని చాలామంది దేవుడిని నమ్ముకోవడానికి వస్తారు. చాలామంది ఆయన కష్టాలు, శ్రమలు తీసేవాడే, కానీ భక్తిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. మరి నిలవాలి కదా. ఇప్పుడు ఎన్నో పోరాటాలు ఉంటాయి. అదెందుకు, మీరు 10th క్లాస్ కానీ డిగ్రీలో ఏదో ఎగ్జామ్స్ రాసే విషయంలో ఎంత ప్రయాసపడాలి, దీంట్లో ఎంత కష్టపడాలి. కష్టపడకోకుండా దాని వెనకాల శ్రమ లేకోకుండా విజయాన్ని పొందుకుంటామా? ఒక గవర్నమెంట్ జాబ్ మనకి రావాలంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుంది. రాత్రి పగలు చదువుకొని నిద్రలేని రాత్రులు ఎన్నో విద్యార్థులు చాలామంది కష్టపడ్డారు కాబట్టి వారు ప్రయోజకులుగా అవ్వరు. ఊరికినే వారికి ఏమి ఉద్యోగాలు వచ్చేయలేదు. దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది. మరి పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే చెప్పండి, జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఎన్ని శ్రమలు ఎన్ని ఎదుర్కోవాలి? ఎన్నో శ్రమలు మనము సహించుకోవాలి, ఎదుర్కొన్న వారే గొప్పవారి ప్రియమైన వాళ్ళారా. చక్కని మాట రాయబడుతుంది. దేవుడు అంటండి కీడి విషయమై అంటండి శోధింపనేరడంట. అంటే నీకు కీడు రావాలనో, లేకుంటే నువ్వు దేనికి పనికి రాకుండా పోవాలనో నేను శోధించడం. ఆయన శోధన ఎలా ఉంటుందంటే, మనం శోధనలోనికి వెళ్ళిపోయినా కానీ, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినా కానీ నిన్ను ఏం చేస్తాడని మరలా విడిపిస్తాడు. మరలా అంటే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా కానీ నిన్ను మరలా ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి దేవుడు ఎదురు చూస్తాడు. యోబు గారిని అలా విడిచిపెట్టేశాడు. ఆయన విడిచిపెట్టాడా? 10 మంది పిల్లలు చనిపోయారు, పశువులు చనిపోని, నాన్నవారే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎంతైతే కోల్పోయిందో యోబు గ్రంథము లాస్ట్ అధ్యాయంలో కనబడుతోంది. దానికి రెట్టింపు ఆస్తినిచ్చాడు దేవుడు. ఈ భూమి మీద ఏ పశువులైతే పోనీయో మరలా ఇచ్చాడు, ఏ బిడ్డలైతే కోల్పోయారో మరలా ఇచ్చాడు ఆయన దేవుడు. చూస్తారా? అంటే ఏదైతే కోల్పోయిందో మరలా ఇచ్చాడంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనకి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు కలిగినా, కోల్పోయినా కానీ ఏమన్నా మరలా ఆయన మనకు ఏం చేసే దేవుడు? ఇచ్చే దేవుడు.
సరే, అంటే ఆయన ఇవ్వడమే తప్ప మరలా ఇచ్చిన దాన్ని తీసుకోవడం ఆయనకి తెలీదు. అందుకే ఒక్కసారి ఆశీర్వదింపబడ్డామంటే ఆయన ఆశీర్వాదం అంట ఎన్నడెన్నడు కూడా ఏమవుతుందంట, ఆశీర్వదింపబడుతూనే ఉంటుందంట. అంటే ఆయన గొప్పతనం అలాంటిది, తెలుసండి, ఆయన గొప్పతనం అలాంటిది. అందుకే ఇదిగో దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని కూడా శోధింపడు గనక, ఇదిగో ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అంటే నువ్వేమనుకోకూడదు, అలా అనుకోకూడదంట, అలా అనుకోకూడదు. ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవమానాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ అవమానాలు కానీ, ఈ శ్రమలు కానీ, ఈ కష్టాలు కానీ, ఈ ఆటంకాలు కానీ ఎన్ని వచ్చినా కానీ ప్రభువుని మట్టికి మనమే ఏ విషయంలో కూడా విడిచిపెట్టకూడదు. శోధనలో మనం ఏం చేయాలంటే నిలవాలి, శోధన జయించాలి. జయించే వారికే ఏమంటే జీవ కిరీటాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశతో ఉన్నాడు. మరి అలా ఎదురు చూసేవారిగా ఉండాలి తప్ప శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని మనం ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోకూడదు ప్రియమైన వాళ్ళారా. అలా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమో తెలుసా? పౌలు గారు ముగించి చెప్తున్నాను. ఈ విషయాలు వచ్చేసరి వరకు మరలా మాట్లాడుకుందాం.